ఇప్పుడైతే మనం సుజుకి షోరూమ్‌కి వచ్చాం. కొత్త వలస. మనమైతే లోపలికెళ్ళబోతున్నాం పదండి. ప్రాడక్ట్స్ రివ్యూ చేయబోతున్నాం. హలో సార్. సిగ్మా, డెల్టా, డెల్టా ప్లస్. ఇది డెల్టా ప్లస్ వేరియంట్. దీని తర్వాత ఇది ఆల్ఫా. నార్మల్ 4 దీంట్లో 5 వేరియంట్. డెల్టా ప్లస్ ఎందుకు చెప్పారంటే టాప్ అండ్ లో ఆల్ఫాలో ఏదైతే కానీ అరవింద్ కానీ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అవి దీంట్లో పెట్టారు. ఒక 40,000-50,000 వేరియేషన్ లో సో టాప్ అండ్కి వెళ్ళాలి సార్. అంత బడ్జెట్ లేకుండా అదే ఫిక్స్ మనం కాదు అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ కార్ ఇచ్చినట్లయితే సో ఫ్రంట్ గ్రిల్ కూడా క్రోమ్ ఫినిష్ తో వస్తుంది సార్. ఓకే. దట్టు ఏంటంటే డే టైం రన్ ల్యాంప్స్ వచ్చేసి ఎల్ఈడి. సో అదేవిధంగా లైటింగ్ సిస్టమ్ చూసినట్లయితే మల్టిపుల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ వస్తాయి. ఓకే. సో ఇది ఏంటంటే చూడడానికి చాలా క్లాసిక్ ఉన్న లైట్ ఫోకస్ అనేది చాలా లాంగ్ టర్మ్ పడ్డాం. ఈవెన్ బేసిక్ అంటే చాలా చాలా క్లియర్ గా ఉంది నైట్ టైమ్స్. సో అది మళ్ళీ నేను రమ్మంటారా? చాలా చాలా కూల్ గా ఉంటుంది. దట్టు ఏంటంటే ఎలా చూసుకున్నాం బ్లాక్ తో 16 సైజ్ టైర్ తో నార్మల్ బేస్ వేరియంట్ అయితే క్వార్టర్ వస్తాయి. ఇక్కడ ఇండికేటర్స్ వస్తాయి. కాంట్రాక్ట్ కూడా మనం డోర్ ఉంటుంది. లోపల నుంచి చూస్తే ఫ్యాబ్రిక్ ఆర్మ్రెస్ట్ వస్తుంది సార్. డోర్ది ఎలక్ట్రికల్ ఓఆర్ఎం అడ్జస్ట్మెంట్ వస్తుంది సార్. మన లోపల నుంచి మనం మిర్రర్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మిర్రర్స్ లాక్ ఉంటుంది. ఆటో పించ్ డ్రైవర్ గ్లాస్ అడ్జస్ట్మెంట్ ఉంటాయి. సో మొత్తాన్ని కూడా 4 డేస్ కూడా పవర్ విండోస్ వస్తాయి సార్. ఈవెన్ బేస్ వేరియంట్ నుంచి కూడా సిగ్మా నుంచి కూడా ఇవన్నీ వస్తాయి సార్. దట్ మన మన స్టీరింగ్ వచ్చేసరికి సార్ ఆడియో కంట్రోల్స్ ఉంటాయి సార్. ఆడియో కంట్రోల్స్ ఉంటాయి. 7.2 ఇంచ్ టచ్ స్క్రీన్ వస్తుంది. సో దాంతో పాటు ఏంటంటే సార్ ఎగ్జాక్ట్ డిస్ప్లేలో మనకు మొత్తం అంతా కూడా క్లియర్ గా మనకు కనిపిస్తుంది. ఎంత మైలేజ్ ఉంది, ఏ గేర్ లో ఉంది, గేర్ షిఫ్ట్ ఇండికేషన్ కూడా మనకి ఎక్కువ వస్తుంది. స్టీరింగ్ ఉంటుంది సార్. ఇదే వేరియంట్ లో ఆటో ఐడల్ స్టాప్, ఓకే, యాంటీ స్పీడ్ ఇవన్నీ ఉంటాయి సార్. అంటే ఈఎస్పి ప్రోగ్రామ్ ఉంటుంది, ఎలక్ట్రికల్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ అని చెప్పి. దీనివల్ల ఏంటి అంటే సార్ అండి మనం ఓవర్టేక్ చేసేటప్పుడు నార్మల్గా కొంచెం ఒక్కొక్కసారి ఏంటంటే మనకి డైమండ్స్ అనేవి కానీ లేకపోతే క్లియర్గా మనకు తెలియదు. ఓవర్టేక్ చేసే టైంలో అంటే మొత్తం సరిపోయిన లెంత్ అనుకోండి, కానీ ఆ టైంలో కూడా అంటే తగలదు. కానీ ఈ సిస్టమ్ సెన్సర్స్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ తీసుకొని మన లైట్ చేయాలి. అప్పుడు మనకి ఓవర్టేక్ చేసేటప్పుడు అది సపోర్ట్ చేసి మనకు తగ్గిస్తుంది. సో కార్కి కానీ మనకి కానీ డ్యామేజ్ కానీ లేకపోతే చూసుకోవాలి. ఏసీ కూడా ఏంటంటే సార్ ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది సార్. ఈ ఏసీ అనేది బేస్ వేరియంట్ నుంచి కూడా అంటే సిగ్మా నుంచి కూడా ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకి వేరే అంటే నెక్స్ట్ అంటే ప్రీమియం కార్స్ కాబట్టి బేసిక్ నుంచి కూడా ఏమైనా వస్తుంది. దీన్ని చూసుకున్నట్లయితే సీట్ ఫ్యాబ్రిక్ అంతా కూడా టాప్ మెటీరియల్ కూడా బాడీ యాక్స్ కలర్ వస్తుంది. బ్రౌన్ కలర్ బ్లాక్ లంక్ తీసుకున్నట్లయితే మనకి ఇవన్నీ కూడా వీలాచ్ ఇవన్నీ వస్తాయి. ప్లాంట్స్ వస్తాయి. ఆ పైన కూడా రూఫ్ రేస్ వస్తాయి, రిబ్బన్స్ వస్తాయి. ఇది వల్ల ఏంటంటే చూడటానికి క్లాసీ లుక్ వస్తుంది, బోల్డ్ లుక్ వస్తుంది. ఎస్యూవీ సెగ్మెంట్లోనే ఇవి వస్తాయి. మనకి ఏంటంటే మోడల్ అందుబాటులో ఫాస్ట్ సర్వింగ్ కార్ ఈవెన్ గూగుల్ మనం సెట్ చేసిన ఫాస్ట్ సర్వింగ్ కార్ మార్కెట్ బ్యాక్ కూడా చూసుకున్నట్లయితే సీట్స్ కూడా చాలా కంఫర్ట్ ఉంటాయి సార్.
లెగ్ రూమ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఈవెన్ మనం ఇప్పుడైనా కూర్చోవాలి. చాలా కంఫర్ట్ ఉంటుంది, మీకు నీస్ అనేది తగలదు. హైట్ అయితే 5'10", చూడండి ఈస్ట్ అయితే ఏం తగ్గట్లేదు. హెడ్ రూమ్ కూడా బాగానే ఉంది, హైట్ కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది. కూడా చాలా కంఫర్ట్గా ఉంది. లెగ్ ప్లేస్ కూడా బాగుంది. ఈవెన్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి హెడ్ రెస్ట్లు కూడా వస్తుంది సార్, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు మొత్తం 3 seats కూడా వస్తాయి సార్. అది లింక్ వచ్చేసరికి దీనికి కూడా లింక్ డెపోస్ ఉంటాయి సార్. ఇది ఏంటంటే మీకు చెప్పినట్లుగా ఈ ఫాగ్ ఉన్నా లేకపోతే వర్షం పడి చమ్ము ఉన్నా మనకి అక్కడ ఏసీ పోర్టల్ మనకి స్విచ్చెస్ ఉంటాయి. అక్కడ మనం ఆన్ చేసినప్పుడు ఈ లైన్స్ అనేది ఆ హీట్ ప్రొడ్యూస్ చేసి మొత్తం రేట్ గ్లాస్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది. దాంతోపాటు ఏంటంటే ఈ ల్యాంప్స్ అనేవి ఎన్ని ల్యాంప్స్ వస్తుంది, కనెక్టెడ్ టైల్ ల్యాంప్స్ వస్తుంది. ఓకే, ఇదంతా కనెక్టెడ్ టైల్. దట్టు ఏంటంటే రియల్ స్కిడ్ ప్లేట్స్ ఈవెన్ ఫ్రంట్ కూడా ఉంటుంది. ఈ స్కిడ్ ప్లేట్స్ అనేవి ఓన్లీ ఎస్యూ సెగ్మెంట్కి వస్తాయి. మనకి ఇక్కడ ఏంటంటే కాంపాక్ట్ ఎస్యూ సెగ్మెంట్ అంటారు, ఈ హ్యాచ్బ్యాక్ కన్నా కాంపాక్ట్ ఎస్యూవి అని అంటారు. సో దీనివల్ల ఏంటంటే లుక్ అనేది రిచ్గా ఉంటుంది, బోల్డ్గా ఉంటుంది, బ్రాడ్గా ఉంటుంది. చూడడానికి చాలా చాలా పెద్దగా కనిపిస్తుంది. 120 కార్ అయినా చాలా చాలా బ్రాడ్గా ఉంటుంది. బూట్ స్పేస్ వీల్ పాస్ ఉంటుంది. దీన్ని బూట్ స్పేస్ ఏంటంటే 308 లీటర్స్. ఓకే, 308 లీటర్స్. ఇక్కడ మనకి స్పేస్ వీల్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్. సేమ్ బెలూన్ లాగే దీనికి కూడా 60-40 రేషియోలో సీట్స్ అని కూడా మనం ఫిట్ చేసుకోవచ్చు టోటల్. ఓకే, మనకి సీట్స్ అనేవి ఇలా మొత్తం ఫోల్డ్ అయిపోతుంది. ఏ లగేజ్ ఉన్నా మనం ఈజీ పెట్టుకోవచ్చు. ఇది కూడా రిమూవబుల్ సార్, రిమూవ్ చేసుకోవచ్చు. సో చూడడానికి ఏంటంటే మన బెడ్ కూడా ఏర్పడుతుంది. లాంగ్ డ్రైవ్స్లో ఒక స్ట్రైన్ అయినా ఉపయోగం చేసుకోవచ్చు. మనకి వీళ్ళు కూడా ఛార్జింగ్ సాకెట్ వస్తుంది. ఎన్ని వాట్స్ అండి ఛార్జింగ్ సాకెట్? అది 13 watts అనుకుంటా. ఓకే, 13 watts. 13 watts 15 watts వస్తుంది. అదంటే హై స్పీడ్ ఛార్జర్ వస్తుంది. సాకెట్ పెట్టుకుని ఉంటే ఛార్జింగ్ బ్యాక్ కూడా ఫ్యాబ్రిక్ వస్తాయి. ఈ లైన్స్, ఈ పిల్ల లైన్స్ కూడా వన్ టాప్ ఎండ్కి వస్తాయి సార్. ఇక్కడ మనం మిడ్ నుంచి కూడా వస్తాయి అన్నమాట. ఈ పిల్ల లైన్స్ కూడా బ్లాక్ కలర్ సాఫ్ట్ హ్యాండ్ వస్తుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకునేసరికి సార్ 190 mm సార్, 190 millimeters. అంటే మనకి చూసుకుంటే 20 mm ఎక్స్ట్రా ఉంటుంది. లెంత్ చూసుకున్న 5 mm ఎక్స్ట్రా ఉంటుంది. 3995 millimeters. విడ్త్ చూసుకున్న 1765 millimeters. సో టార్క్ పవర్ అయితే మనకు 60 watts 6000 RPM వస్తుంది పవర్. టార్క్ కూడా 113 Newton watts 4400 RPM వస్తుంది. సో పర్ఫార్మెన్స్ పరంగా రెండు ఒకలే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇది లుక్ పరంగా, అవుట్లుక్ పరంగా బల్క్ లుక్ ఉంటుంది, బ్రౌన్ లుక్ ఉంటుంది. ఎస్యూ సెగ్మెంట్ ఉంటుంది. ఇది కస్టమర్ రివ్యూ ఎలా ఉందండి? కస్టమర్ రివ్యూ ఈవెన్ ప్రోడక్ట్స్ అయినా, బెలూన్ అయినా, ట్రాన్స్మిటర్ అయినా మన దగ్గర నెక్సా కార్స్లో సార్ డ్యూరబిలిటీ బాగుంటుంది. ఎందుకంటే ఇంజిన్స్ అనేవి 4 cylinder ఇంజిన్ వస్తాయి. అంటే నార్మల్గా అంటే ప్రజెంట్ మార్కెట్లో 3 cylinder చేస్తున్నారు. మైలేజ్ పరంగా కానీ లేకపోతే మైలేజ్ కోసం మేము చేస్తున్నాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే మైలేజ్ అండ్ ఇంజిన్ డ్యూరబిలిటీ దృష్టిలో పెట్టుకొని నెక్సా మార్కెట్ చూసుకుని నెక్సా కార్లు ఏంటంటే 4 cylinder ఇంజిన్స్ వస్తున్నాయి. అందులో ఏంటంటే మనకి ఇంజిన్ డ్యూరబిలిటీ బాగుంటుంది, పికప్ బాగుంటుంది, టార్క్ బాగుంటుంది, రన్నింగ్ బాగుంటుంది, నాయిస్ ఏమి ఉండదు. డ్రైవింగ్లో కూడా చాలా కంఫర్ట్, లాంగ్ డ్రైవ్స్ కంఫర్ట్ ఫీల్ అవుతుంది. సో అందుకోసం చెప్పి నెక్సా కార్ ప్రిఫర్ చేయండి. ఈవెన్ సేఫ్టీ ఇష్యూలో మీకు ఇది చెప్పినట్టుగా 6 air bags వస్తాయి. డ్రైవర్, కో డ్రైవర్ అండ్ సైడ్ బోత్ సైడ్స్ వస్తాయి. పిల్లర్స్ కూడా వస్తాయి. సో 6 air bags మనకు వస్తుంది.
సో అవి ఏంటంటే లైఫ్ లేకుండా మనకి అవి చాలా కాపాడుతుంది. కార్ పరంగా చూసినట్లయితే మైలేజ్ అయినా బాగుంటుంది. మైలేజ్ కూడా 22 సార్. దీనికి కూడా మైలేజ్ పరంగా బాగుంటుంది, సర్వీస్ పరంగా బాగుంటుంది. మారుతి సుజుకి అంటేనే సర్వీస్ మెయిన్. సర్వీస్ ఉంటుంది. సర్వీస్ ఎక్కడ మన షోరూమ్ ఈ పక్కనే సర్వీస్ కూడా మన షోరూమ్ అడ్రస్ ఉంటుంది. అందుబాటులో సర్వీస్ ప్రాసెస్ కానీ లేకపోతే కొత్తగా తీసుకున్న రిలేషన్షిప్ మేనేజర్స్ కానీ అందరూ కూడా అందుబాటులో ఉంటారు. ఏమి షోరూమ్ మేనేజర్ అందరూ కూడా అవైలబిలిటీ ఉంటుంది సార్. ఈవెన్ హాలిడేస్ అయినా సరే షోరూమ్ అనేది ఎప్పుడు కూడా ఓపెన్లోనే ఉంటుంది. ఎందుకంటే ఎవరొక మొత్తం స్టాఫ్ అనేది మాత్రం షోరూమ్లోనే అవైలబుల్గా ఉంటారు. ఆన్ రోడ్ ప్రైస్ ఇది ప్రెసెంట్ 10,07,000 సార్. ఇదివరకు 9,95,000 ఉండేది. అక్కడ 10% రోడ్ సెస్ పెంచిన తర్వాత లైఫ్ ట్యాక్స్ పైన 10,07,000 ఉంది. దీనిలో కూడా బెస్ట్ ఆఫర్లు ఉన్నాయి. గ్రాప్ చేసుకుంటే